టెంపుల్కి వెళ్ళాలంటే ఏ హీరోని తీసుకుని వెళ్తావు? I'll go with my అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు ఎలా కొంచెం దానికి ఒక ఎలాబరేషన్ కొంచెం పెద్దగా. అదే నేను ఎన్టీఆర్ గారు చేసే మూవీ పూజకి వి విల్ గో టు టెంపుల్. బాగానే ఉంది. అయ్యో బాగానే ఉంది. పబ్కి వెళ్ళాలంటే ఏ హీరోని తీసుకుని వెళ్తావు? అల్లు అర్జున్. ఎందుకు డాన్స్ బాగా చేస్తారా? అండ్ హీస్ సో ఫన్, హిస్ కంపెనీ ఈస్ సో ఫన్. నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు హీస్ సో యాక్టివ్ ఎనర్జెటిక్ గా ఉంటాడు కాబట్టి అలా. నాకేం సంబంధం లేదు సార్, మేడం తీసుకెళ్తా అంటుంది. లాంగ్ డ్రైవ్ ఇన్ బైక్. ఇన్ బైక్ ఇట్స్ ఆబ్వి నాగ చైతన్య. హీ లైక్స్ కార్స్ రైట్, మళ్ళీ బైక్ ఎందుకు? బైక్స్ రెండు ఇష్టం. అవునా, ఏమన్నా 10% లేదు. లవ్స్ బైక్స్ అండ్ కార్స్. ఓకే, లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కడ దాకా నార్మల్? అంటే నేను నాగ చైతన్య బోర్ ఫీల్ అయ్యే వరకు, లేకపోతే సమంత కాల్ చేసే వరకు. ఓకే, ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్తాలే నాగ చైతన్య గారికి. పూల్ డేట్. అంటే స్విమ్మింగ్ పూల్ లో డేట్ ఉంటది కదా, ఆ డేట్ అని. లాంగ్ డ్రైవ్ నుంచి పూల్ డేట్ కి వెళ్తాము, లేకపోతే ఓకే ఫైన్ ఐల్ గో విత్ నాగార్జున గారు. ఏ అంటే పూల్ డేట్ ఇస్ రొమాంటిక్ అండ్ మన్మధుడు నాగార్జున గారు. సో నాగార్జున గారితో పూల్ డేట్ కి అలా వెళ్తారు. ఏ పూల్ కూడా చెప్తే కొంచెం మేము కూడా వచ్చి. ఇట్స్ ప్రైడ్ ప్లేస్. ఓకే, ట్రక్కింగ్. మిమ్మల్ని మోసుకొని వెళ్ళేంత క్యాబిలిటీ ఉన్న హీరో రానా? బాగా ఇట్లా వెళ్ళిపోతారు, మీరు మోసుకొని వెళ్ళిపోతారు. లేదు పర్లేదు, నేను రానా పక్కన నడుస్తూ ఉంటాయి. ఈవెన్ ఐ లైక్ రానా టు. యా అవును, ఇది మూవీ ఉంది కదా, ఏ మూవీ? కాజల్ అండ్ రానా. నీరాజు నేనేమంత్రి. యా, అప్పటి నుంచి నాకు నచ్చుతుంది. క్రష్ అంటే యా, ది వే హీ టాక్ అదంతా బాగుంటది. సినిమాలు బాండింగ్ బాగుంటది. సినిమాలు బాగుంటది అండ్ బయట మాట్లాడే విధానం కూడా బాగుంటది. తెలుగు మాట్లాడేది అదంతా బాగుంటది. ఓకే, మీకు వచ్చా తెలుగు? అంటే మీకు అంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? తెలుగు ప్యూర్ తెలుగు అమ్మాయి. కానీ ఎందుకు ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ముందే? సరే, ఇప్పుడు తెలుగే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ డ్రైవ్ ఇన్ కార్. వైష్ణవ్ తేజ్. ఎందుకు? ఎందుకంటే ఇంట్లో డబ్బు కొడుతుంది అందుకు. ఓకే, మీ మీద మీకు గాసిప్స్ ఒకవేళ వస్తే దిస్ ఫైన్ అని చెప్పేసి క్యూట్ ఉన్నవి ఏమైనా ఉన్నాయా? నేను ఆల్సెట్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళా కదా, సమంత కొంచెం జలస్ ఫీల్ అయ్యి ఏదో పెట్టారు. మేము కూడా మీరే చెప్పేస్తున్నారు. రూమర్స్ కానీ లైక్ గాసిప్స్ రాకుంటే బెటర్ అన్నట్టు ఏమైనా ఉన్నాయా? లైక్ ఎట్లా అంటే అంటే ఏది జరుగుతుందో కూడా అది ముందే ఊహించి అంత బ్యాడ్ గా అంత కష్టం. చెప్తే బాగోదు అన్నట్టు ఉంటాయి కదా. ఏం లేవు, ఏమో ఐ డోంట్ నో. అలాంటివి ఏం లేవు. సో మీ హిడెన్ టాలెంట్ ఏంటి? My hidden talent, people have hidden talent, but unfortunately I don't have any hidden talents. Joke. Seriously joke. I don't have any hidden talent. That is what I feel. Everyone are very talented. I'm not so talented and feel out the ఉంటాను. సరదాగా మనం ఇట్లా ఉన్నాం కాబట్టి మూవీ యాక్షన్ కి సీరియల్ యాక్షన్ కి డిఫరెన్సెస్ చేద్దాం. Oh my god. లైక్ నార్మల్ యాక్షన్ కష్టం, నేను మూవీ సీరియల్. ఓకే, నేను లైక్ మిమ్మల్ని ఏడిపిస్తున్నాను, నన్ను తిట్టాలన్నమాట. ఫస్ట్ మూవీ, తర్వాత సీరియల్. ఓకే ఓకే, సీన్ 1 టేక్ 1 యాక్షన్. ఎట్లున్నావు? మనకు అనిపించలే? మనకు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు ఎందుకు? ఫోన్ చేతిలో లేదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. మరి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ఓకే, కంట్రోల్ సార్. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలే? మళ్ళీ కాల్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు సీరియల్ యాక్ట్ చేయండి. ఇప్పుడు దాకా చేసిన సీరియల్ ఐ విల్ ఐ టాక్ లైక్ దిస్. ఏంటి సీరియల్ యాక్షన్ ఇంత నార్మల్ టక్ టక్ డైలాగ్స్ వెళ్తాయా? See, like literally if you see my serials coming to my character, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. థ్యాంక్స్ టు గాడ్ ఏంటంటే అందరిలాగా ఏడుస్తూ సీరియల్ నేను ఏం చేయలేదు. ఫస్ట్ నుంచి ఐ బీన్ లైక్ వీడిని చంపాలి, వీడిని నరకాలి, లేకపోతే వీడిని అది చేయాలి, వీడిని ఇది చేయాలి, లైక్ దిస్. అయ్యా దేవుడా, మంచి తెలుగు అమ్మాయి లక్షణాలు ఏమి ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇంటిగుట్లో ఏం లేదు, ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. అలా అని నేను నా హస్బెండ్ ని మోసం చేస్తూ ఉంటాను. సో ఇట్స్ లైక్
different. Yeah, I never got an opportunity to cry so much, and which I don't like. అంతసేపు ఏడ్చుకుంటూ ఇది చేసి అది చేసి. రియాక్షన్స్ కూడా ఉంటాయి కదా, ఇట్లా ఇట్లా చూడడము అవి పానింగ్. Those are like more comfortable for me. అబ్బా, than comparing to. ఫస్ట్ టైం తెలుసా ఒక హీరో, నిజంగా చెప్తున్నా, లాగ్ లేకుండా చెప్పే ఆర్టిస్ట్ మీరు ఒకరే అనుకుంటా, ఐ థింక్ సో. యా, నేను అదే డబ్బింగ్ చెప్పడానికి నాకు భయం తెలుసా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాంట్స్ మై వాయిస్ టు బి డబ్డ్ ఇన్ హిస్ యూట్యూబ్ ఛానల్. చచ్చిపోయాడు చేయడానికి. ఎందుకంటే కీప్ ఆన్ టాకింగ్, చాలా ఫాస్ట్ గా మాట్లాడతా. ఐ కాంట్ టాక్ స్లో. దిస్ ఇస్ ద ఫాల్ట్. దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు సే డబ్బింగ్. మీకు ఇష్టం నచ్చిన సాంగ్ యశస్వి ఆ రోజు పాడారు కదా, దాని గురించి. అదే నేను పాడలేను కాబట్టి పాడేవాళ్ళు అంటే నాకు ఇష్టం, అంతే తప్ప ఏం లేదు. యశస్వి టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఏంటి ఆ ఎపిసోడ్ ఏంటి, వెళ్ళి ఆ ఫీల్ లైక్ నాకు ఎలా అనిపించేసింది, సూపర్ లవ్ అనిపించేసింది అక్కడ అంతా. అంతా మేబీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అనుకుంటా. ఇల్లు ఐ లైక్ హిమ్ వాయిస్, చాలా బాగుంటది. వే హి సింగ్. నిజంగా మీరు కీప్ ఆన్ వింటూనే ఉన్నారా ఆ సాంగ్? నేను ఇప్పటికీ ఆ పాట పెట్టగానే ఇలా లెగుస్తాను. ఐ లైక్ దట్ సాంగ్ సో మచ్. దట్ ఈస్ యువర్ వేకప్ సాంగ్ ఐ థింక్. యా, ఇప్పుడు చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి ఆ పాట పాడారు కదా. ఓన్లీ 1 లైన్ 2 లైన్స్ అంటే ఈ డైరెక్టర్ కంఫర్ట్ చేద్దామని ఇమాజినేషన్స్ ఉంటాయి కదా, ఈ డైరెక్టర్తో చేద్దాం, ఈ డైరెక్టర్తో చేద్దాం అని చెప్పేసి. హూ ఇస్ ద డైరెక్టర్? ఎవరు? త్రివిక్రమ్ గారు. ఓకే, ఎందుకు ఏంటి త్రివిక్రమ్ గారు ఎందుకనంటే ఆయన రైటింగ్స్ అసలు ఆయన మాట్లాడుతుంటే దీంట్లోంచి ఏదో ఒకటి ఇప్పుడు వస్తుంది అని కీప్ ఆన్ ఐ లిజన్ ది వే హీ టాక్, ది వే హిస్ మూవీస్, ఎవ్రీథింగ్ ఈస్ లైక్ వావ్ అని అనిపిస్తుంది. I never worked with him, I don't know. రావాలని కోరుకుంటున్నాను. లైక్ హీరోయిన్ గా లేకపోతే ఎనీ క్యారెక్టర్ యూ ఫీల్ కంఫర్ట్? Some important character is like ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి I wanted to be a good artist. నాట్ లైక్ హీరోయిన్ అనే టైప్ లో కాకుండా. అంటే నేను ఇప్పుడు ఈవెన్ ఎవ్రీవన్ హ్యావ్ టు యాక్ట్ ఇన్ దట్ వే. ఐ థాట్ లైక్ ఈ రోల్ ఉండాలి, నేను ఈ రోలే చేయాలి అని ఏం లేదు. ఏదో వచ్చినా కంఫర్టబుల్ గా. బాహుబలిలో శివగామి గారి క్యారెక్టర్ గానీ, అనిల్ రావిపూడి గారు, లవ్ యూ అనిల్ రావిపూడి గారు, ఐ వాంటెడ్ టు వర్క్ విత్ యూ. ఆయన నేను ఎంత మొన్న కూడా మా సీరియల్ లొకేషన్ పక్కన ఎవ్రీ షూటింగ్ జరుగుతుంటే నేను కార్ లో షార్ట్, మాకు షార్ట్ జరుగుతుంది, ఆయనకి బ్యాకప్ అయింది, కార్ లోంచి వెళ్తున్నాను ఇలా, నేను షార్ట్ లేదేం లేదు అనుకుంటే ముద్దులు ఇస్తూనే ఉన్నాను. ఆయనేమో లైక్ మా డైరెక్టర్ అమ్మా ఆగమ్మా అను. బా పాపం, లైక్ మీట్ అవ్వాల్సింది ఐ థింక్ సో మీరు. ఐ మెట్ హిమ్ ఇన్ ద మా టీవీ అవార్డ్స్ ఈవెంట్ లో. ఆ రోజు నేను పక్కనే షూటింగ్ జరుగుతుంది. ఐ థాట్ ఆఫ్ గోయింగ్, బట్ ద థింగ్ ఇస్ లైక్ నాకు సీరియల్ లో కడుపు వచ్చింది, నాకు కడుపు పెట్టుకొని ఐ డోంట్ వాంట్ టు గో. ఐ వాంట్ టు మీట్ హిమ్ ఇన్ ఎ నార్మల్ వే. ఇంకా నేను చాలా పక్కనే ఉన్నా కూడా ఏం చేయలేక, అది కూడా కార్ లోంచి దిగట్లేదు, మళ్ళీ కనిపించేస్తుంది, ఇక్కడ వరకే కనిపిస్తే ఓకే, అక్కడ నుంచి అని చెప్తున్నాను. అండ్ అనిల్ రావిపూడి గారు అండ్ త్రివిక్రమ్ గారు, సూపర్. అండ్ నెక్స్ట్ ఉంటారు కదా బుచ్చిబాబు గారు. మళ్ళీ సారీ సార్ ఉప్పిన గురించి, బట్ నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ప్లీజ్ ట్రై చేయండి. డెఫినెట్ గా తలాస్తూ. ఈ హీరోయిన్స్ తో చేయాలని ఏమైనా ఉంటుందా కాంబినేషన్? హీరోయిన్స్ తో అలా ఏం లేదా? అంటే లైక్ ఫీమేల్ ఏమైనా ఉండదా? లైక్ అలా కీర్తి సురేష్ ఇష్టం నాకు. ఆఫ్టర్ సీయింగ్ మహానటి